సార్, మాకు ఆర్గానిక్ ఆహారం పెడుతున్న రైతు మీరు. అసలు దేశాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించాలి అనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితము 25 సంవత్సరాల క్రితము తెలంగాణ ప్రాంతంలో చాలా విపరీతంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఈ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో మేము రైతులతో కలిసి, నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. ఆ తర్వాత అసలు వ్యవసాయ రంగంలో ఏం జరుగుతుంది అనేదంతా అర్థం చేసుకుంటున్న క్రమంలో 2 ప్రాథమికమైన సమస్యలు ఎదురుగా వచ్చాయి. ఒకటి, వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు, తర్వాత ఏవైతే నీళ్లు, ఎనర్జీ ఏవైతే ఎక్కువ వాడుతున్నామో దానివల్ల భూములు బాగా పాడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఆహారం కలుషితమవుతున్నది కనిపిస్తుంది. రెండోది, పెట్టుబడులు బాగా పెరగటం వల్ల లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోయి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు రైతులకి, ఇటు వినియోగదారులకి, అటు భూమికి ఉపయోగపడని ఒక వ్యవసాయ పద్ధతి చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది అన్నది అర్థమైనప్పుడు దీని నుంచి రైతులను మళ్లించాలి అన్న దానికోసం అని చెప్పేసి మేము ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ప్రయత్నం ప్రారంభించాము. 2004లో ఈ సుస్థిర వ్యవసాయ కేంద్రం అన్నది. సో దీని బ్యాక్గ్రౌండ్ అది. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయము గిట్టుబాటు కాకపోవటము, దానికి తోడు భూమి నీరు నిర్వీర్యం అయిపోవడము, ఆహారం కలుషితం అయిపోవడం, అంటే ఆ నేపథ్యంలో మేము ఆలోచించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్తున్నట్లు కరువు, అప్పులు ఈ 2 సమస్యలు మన రైతులకు ఉరితాళ్ళు వేస్తున్న సమస్యలు. మన దగ్గరైనా ఈ పరిస్థితి ఇండియాలోనైనా, అమెరికాలో, చైనాలో, రష్యాలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే మొత్తం ప్రపంచం అంతా తీసుకుంటే ఆహారం ఉత్పత్తిని చీప్ చేయాలి అన్న ఉద్దేశం. అంటే ఆహారం చీప్గా ఉండాలి. ఆహారం ఎప్పుడైతే తక్కువ ధరకు దొరుకుతుందో కూలీలు, పనిచేసే వాళ్ళు తక్కువ ధరకు వస్తారు, తక్కువ వ్యయం అవుతుంది వాళ్ళ మీద అన్న ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంటే ఆధునిక అభివృద్ధిలో అదొక ఆలోచన. దాంతో ఏమైందంటే ఫుడ్ ఎప్పుడు చీప్గా పెట్టేవాడు. అయితే ఫుడ్ చీప్ చేసే ప్రాసెస్లో అమెరికా కానీ, యూరోప్ కానీ ఇలాంటి దేశాలలో ఏం చేశారంటే వాళ్ళు రైతుల్ని సబ్సిడైజ్ చేయటం ఉంది. అంటే పెట్టుబడి ఏదైతే పెరుగుతుందో దాన్ని కంపన్సేట్ చేయటం కోసం అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఎక్కువ ఉంటుంది మనతో పోల్చుకుంటే. దానివలన కొంత ఆర్థిక నష్టాలు తగ్గాయి. పర్యావరణ ప్రభావాలు చూసుకుంటేనేమో అంతే ఉంటాయి ఎక్కడ ఉన్నా కానీ. కాకపోతే ఒక వ్యత్యాసము అమెరికా కానీ, లేకపోతే యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ భారతదేశానికి ఉన్నది ఏంటంటే అవన్నీ కూడా టెంపరేట్ కండిషన్స్. అంటే మనము శీతోష్ణ స్థితి వేరు. దానివల్ల వాళ్ళకి టెంపరేచర్స్ మహా అయితే 30 దాకా, 20-25 దాకా వెళ్తాయి. సంవత్సరంలో ఒకసారి వెళ్తాయి. మన దగ్గర సంవత్సరం అంతా కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనము ఈక్వేటర్కి దగ్గర ఉంటాము. సో మన వాతావరణ పరిస్థితులు వేరు, వాళ్ళ వాతావరణ పరిస్థితులు వేరు. మనకున్న సోషియల్ ఎకనామిక్ కండిషన్స్ వేరు, వాళ్ళకున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ వేరు. అయితే మనం ఇవి ఆలోచన చేయకుండా అక్కడున్న వ్యవసాయ పద్ధతులు తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానివల్ల ప్రభావం ఇంకొంచెం తీవ్రమైంది మన మీద. సార్, ఇక్కడ నాకు ఒక డౌట్. మన దేశానికి 3 వైపులా నీళ్ళే, అయినా ఎందుకు ఇండియాకి ఓన్లీ వర్షాధార పంటలే ఇప్పటికీ దిక్కు? అంటే చుట్టూ ఉన్న నీళ్ళని ఉప్పు నీళ్ళు. మనం వాడుకునేవి ఉప్పు నీళ్ళు వ్యవసాయానికి పనికిరావు. మనం వాడుకోగలిగేది ఎప్పుడు కూడా మనకు వచ్చిన వర్షం నుంచి వచ్చిన నీళ్లు మాత్రమే వాడుకోగలిగేది. ఇది కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అర్థం చేసుకుంది, మీరు అమెరికా కానీ, యూరోప్ కానీ దేశాలు చూసారనుకుంటే వాళ్ళకి వర్షం సంవత్సరం అంతా పడుతుంది. అంటే 500 మిల్లీమీటర్లు పడినా సంవత్సరం అంతా పడుతుంది. మనకేమో వర్షాకాలం అని ఉంటుంది, మాన్సూన్ కంట్రీ అంటాం మంది. మొత్తం ప్రపంచంలో మన లాంటి దేశాలు 1-2 మాత్రమే ఉన్నాయి. సో సంవత్సరంలో 1-2 నెలలు మాత్రమే మనకు వర్షం పడుతుంది. అంటే ఒక 40-50 రోజులు మాత్రమే నీళ్లు పడతాయి, వర్షం పడుతుంది. ఈ 40-50 రోజులు పడిన వర్షాన్ని మనం సంవత్సరం అంతా దాచుకొని వాడుకోవాలి. మిగతా దేశాలలో ఎప్పటికప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. సో ఈ వ్యత్యాసాలు మనం గమనించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఓకే, నిజానికి సార్, ఒక రైతన్న నెలవారీ జీతం సిటీలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ వేతనంతో ఈక్వల్. రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలంటే మొదటి మార్పు ఎక్కడ జరగాలి? అంటే సిటీలో పనిచేసే ఆఫీస్ బాయ్తో కూడా సమానమేం కాదండి. అంటే మీరు మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, మీరు రంగారెడ్డి జిల్లా లెక్కలు తీసుకున్నారనుకుంటే గిన యావరేజ్ ఇన్కమ్ రంగారెడ్డి జిల్లాది భారతదేశంలోనే అత్యధికం. 11.5 లక్షలు సంవత్సరానికి యావరేజ్ ఇన్కమ్, మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళందరి ఆదాయం తీసుకుంటే. అదే రైతులది తీసుకుంటే సంవత్సరానికి
1,00,000 కంటే తక్కువ, 1,00,000 కంటే తక్కువ, అంటే 10 రెట్లు తేడా ఉన్నది. సో సగటు అత్యధిక కింద స్థాయి ఉద్యోగి జీతం తీసుకుంటే దాంట్లో 30% కంటే తక్కువ రైతు ఆదాయం ఉంది ఈరోజు. సార్ మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు నిజానికి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి, ప్రాఫిట్ ఇచ్చే రసాయనాలను కాదని అసలు రైతులు నిజంగా సేంద్రియ సాగు వైపు వచ్చే పరిస్థితి మన దగ్గర ఉందా? అంటే ఇది చాలా మంది అనుకుంటున్నట్టుగా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రసాయనాలు అన్నదే తప్పుడు అభిప్రాయం. ఓకే, అదేమవుతున్నదంటే ప్రాఫిట్ అయితే కొద్ది రోజులు కాదండి. అదే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఉదాహరణకి మీరు 1970 ప్రాంతం తీసుకున్నాం అనుకుంటే మనం 1 కిలో రసాయనిక ఎరువు వేస్తే దాదాపుగా 13.5 కిలోల దిగుబడి వచ్చేది. ఓకే, ఈ రోజు 1 కిలో ఎరువు వేస్తే మనకు 2.5 కిలోల దిగుబడి మాత్రమే వస్తుంది. అంటే భూసారం తగ్గిపోతూ రావటం వలన రసాయనాల ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఉత్పత్తి భూమి సారాన్ని బట్టి ఉంటుంది కానీ రసాయనాలని బట్టి మాత్రమే ఉండదు. ఓకే, రసాయనాలు భూసారం మీద కొంత యాడ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి భూమికి స్థూలంగా ఉండాల్సిన ఆరోగ్యం ఏదైతే ఉందో అది ఉండాల్సింది, అది తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గిపోతూ రావడానికి కారణం ఏంటంటే భూమిలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం, రైతులు భూమికి సేంద్రియ పదార్థం అందించకపోవడం. రైతులు భూమికి సేంద్రియ పదార్థం ఎందుకు అందించలేకపోతున్నారు అన్నది చూస్తేనేమో ఇది అవసరం లేదు, సేంద్రియ పద్ధతులు పనికిరావు అన్న ప్రచారం ఒకవైపు, రెండోది ప్రభుత్వం వైపు నుంచి అందే సహకారం అంతా కూడా రసాయనాలకు ఉండటం. ఉదాహరణకి ఈరోజు నేను మార్కెట్లో యూరియా కొనుక్కున్నాను అనుకుంటే గిన దాని మీద 95% సబ్సిడీ ఉంటుంది. అంటే ఒక బస్తా మీద నేను 250 రూపాయలు పెట్టి బస్తా కొనుక్కుంటే 250, 230 ఉంది. ఒక బస్తా కొనుక్కుంటే దాని మీద 95% సబ్సిడీ, అంటే మిగిలిన ధర అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అదే నేను సేంద్రియ పదార్థాలు యాడ్ చేసుకోవాలనుకుంటే నేను సొంతంగా చేసుకోవాలి. దాంతో రాను రైతులు సేంద్రియ పదార్థాలు భూమికి యాడ్ చేయటం తగ్గించుకుంటూ వచ్చారు. రెండు కలిసి వేసుకోవాలి అన్నది పేపర్ మీద రాస్తారు, కానీ చెప్పినప్పుడేమో ఈ పద్ధతులు అవసరం లేదు అన్నది ఏదైతే ప్రచారం జరిగిందో దానివలన ఈ మొత్తము నష్టం జరిగింది. దీనికి తోడు భూమిని సాగు చేసే పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తప్పుడు దారిలోకి వెళ్ళిపోయాము. మనకు ఉదాహరణకి ఒక 50 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నాం అనుకుంటే వరి పండించే రైతులు ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చెరువు కింద పండించేవాళ్ళు. అంటే వర్షాకాలం ఏదైతే వాన పడుతుందో ఆ నీళ్లు నిలబడిన చోట వరి వేసుకునేవాళ్ళు. ఆ వరి పొలాలలో నీళ్లు ఇంకి బావిలోకి వచ్చేవి, ఆ బావిలో నీళ్లు మళ్ళీ తోడి పోసుకుని రబీలో పంట పండించుకునేవాళ్ళు. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న పద్ధతి. ఇప్పుడు ఏమైంది, బోర్ వేస్తాము, నీళ్లు తోలుతాము, నీళ్లు పోసి పంట పండిస్తున్నాం. నీళ్లు పోసి పంట పండించడం అంటే ఇంతకుముందు లాగా వర్షం నీళ్లు నిలబడిన దగ్గర పంట పండించడం కాకుండా మనం నీళ్లు తోడి పోస్తున్నాం. నీళ్లు తోడి పోసినప్పుడు ఆ నీళ్లు ఇంకకుండా ఉండడానికి అని చెప్పేసి మనము దమ్ము చేస్తాం. దమ్ము చేసినప్పుడు భూమి గట్టిగా తయారయ్యి నీళ్లు ఇంకకుండా తయారవుతుంది. అంటే ఒకప్పుడు వరి పొలాలు నీళ్లు ఇంకి బావిల్లోకి నీళ్లు వచ్చేవి, ఈరోజు బావిల్లో నుంచి నీళ్లు వచ్చి ఇంకకుండా తయారయ్యాయి. అంటే ఈ ప్రాథమికమైన షిఫ్ట్ ఏదైతే జరిగిందో దానివల్ల భూమి పూర్తిగా పాడైపోయింది. అంటే మీరు ఒక చర్నర్ మిక్సీలో వేసి మట్టిని తిప్పినట్టుగా తిప్పి పిండి చేసేస్తాం. పిండి చేసిన తర్వాత నేల బాగా గట్టి పడిపోయి ఒక సిమెంట్ లాగా తయారైపోయింది. దాంతో నీళ్ళేమి ఇంకట్లేదు, అంటే వర్షం పడినా సరే నీళ్ళేమి ఇంకట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాయి. దానివల్లనే మనకు వరదలు ఇవన్నీ, కొంత వర్షం పడగానే వరదలు కనిపించడానికి ప్రధానమైన కారణం అది. మీకు పంట సరళి మారి వరి విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ వరదల సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. మీరు చూస్తుంటే గత 5-6 సంవత్సరాలలో ఇంతకుముందు ఎప్పుడు లేనంత వరదలు రావడం. అది ఏమైతుందంటే ఎక్కడికక్కడ పడిన వర్షం భూమిలోకి వెళ్ళిపోకుండా అంతా ఒక చోటుకు